ఓకే అండి. సో లాస్ట్ క్లాస్లో ఎంతవరకు మనం చెప్పుకున్నాము? 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాల వరకు వచ్చాం, కరెక్టా? 4 అక్షరాల వరకు. అయితే మరి మీరు సొంతంగా చెప్పగలుగుతున్నారా లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కట్టింగ్ రావాలి, సొంతంగా స్పెల్లింగ్ నాలెడ్జ్ అనేది రావాలి. కట్టింగ్ ఎవరికైతే వస్తుందో స్పెల్లింగ్ నాలెడ్జ్ 50% నాలెడ్జ్ వచ్చేస్తుంది. కట్టింగ్ అర్థం కాకపోతే చెప్పడానికి రాదు. ఓకే. సో ఇప్పుడు మీకు 4 అక్షరాల వరకు మాకు ఏం డౌట్ లేదండి అంటారా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? మరి ఎట్లా మీరు మాట్లాడితే క్లారిటీగా నేను దాని ప్రకారం వెళ్తా. ఒకసారి మేము చెప్తాం సార్, మాకు తెలుగు ఒకటే పెట్టేసేయండి, సొంతంగా మేమే చెప్తాము అంటే 4 అక్షరాల వరకు చెప్తానంటే చెప్పండి. 5 అక్షరాల వరకు ఏది అడిగినా కూడా నేను ఇక్కడ పెట్టి మీతో చెప్పిస్తా. ఫాస్ట్ ఉన్న ఉండొచ్చు, స్లో ఉన్న ఉండొచ్చు. చెప్తాం సార్. వెరీ గుడ్. ఏది 4 అక్షరాల ఎవరు ఏది అడిగితే అది పెడతా. బోర్ కొట్టొచ్చు, మళ్ళీ 2 అక్షరాలు 3 అక్షరాలు అనుకుంటే బోర్ కొట్టొచ్చు. మీరు ఎట్లా చెప్తే అట్లా. 4 అక్షరాలు. ఓకే, నేను ఇప్పుడు ఇది ముచ్చేస్తా. ఫస్ట్ పేపర్. ఓకే. నేను తెలుగులో అట్లా తెలుగు క్లోజ్ చేస్తే ఇంగ్లీష్ చెప్పడం పెద్ద కథ ఏం కాదు, దాన్ని చదవడం అంటారు. ఓకే, దీన్ని చదవడం అంటారు. మీరు తెలుగు మూపేచ్చి ఇంగ్లీష్ లో ఉన్నది చదివితే దాన్ని చదవడం అంటారు. అది ఎవరికైనా వస్తుంది కామన్ గా. బట్ దానికంటే ఉత్తమమైనది తెలుగు చూస్తూ ఇంగ్లీష్ లో చెప్పడమే, సొంతంగా చెప్పడమే రావాలి. అది లెక్కాచారం. సరే, ఎలాగో అడిగారు కాబట్టి ఫస్ట్ ఇంగ్లీషే పెట్టా, అది అయిపోగొట్టండి. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ట్రిప్ లో తెలుగు చూస్తూ ఇంగ్లీష్ చెప్పండి, అప్పుడు క్లారిటీ అయిపోతారు. 2 బరాలుగా రావాలి. ఇంగ్లీష్ చూసి తెలుగు చెప్పాలి, తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పాలి, ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చూసి తెలుగు చెప్తున్నారు, ఓకే అంటే పలకడం అంటారు దీన్ని, చదవడం అంటారు దీన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. రెండిటికి తేడా ఏం సార్ అంటే, ఇంగ్లీష్ చూస్తున్నావు, తెలుగు చెప్తున్నావు అంటే అర్థం ఏమి, పలుకుతున్నావు అని అర్థం. ఓకే, చదవడం వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చదవడం వస్తుంది. రాయడం ఎలా వస్తుంది సార్ అంటే, తెలుగుని చూసి ఇంగ్లీష్ రాసుకుంటూ వెళ్తే రాయడం వస్తుందమ్మా, అంతే తేడా. ఓకే, కమాన్ స్టార్ట్. ALSO ఆల్సో. చెప్పండి, వెళ్ళిపో, నిలబడద్దు. ARMY ఆర్మీ. AUTO ఆటో. ACID యాసిడ్. BACK బ్యాట్. BALL బాల్. CAKE కేక్. COLD కోల్డ్. DARK డార్క్. DATE డేట్. అది EAST ఈస్ట్. EXAM ఎగ్జామ్. FACE ఫేస్. FIRE ఫైర్. GAME గేమ్. GIRL గార్ల్. గార్ల్ అనకూడదు, గర్ల్. గర్ల్. HAIR హెయిర్. HAND హ్యాండ్. ICON ఐకాన్. IDEA ఐడియా. JAIL జోక్. ఇంకోసారి చెప్పు. అంటే బుక్ చూసి చెప్తున్నావా దుర్గారావు? లేదండి లేదండి లేదండి, నేను మామూలుగా వీడియో పెట్టినా. వద్దు, అవసరం లేదు, బుక్ చూసి చెప్పొద్దు. ఓకేనా? రైట్. లేదు సార్, లేదు సార్, ఫోన్ చూసే చెప్తున్నా సార్. రైట్. ఆడ జోకే లేదు, నువ్వు ఎట్లా జోక్గా చెప్తూ, అందుకనే జైలు అన్నప్పుడు జైలు వస్తుంది. దానికి దీనికి మిక్సింగ్ అట్లా రాదు, స్పెల్లింగ్ చెప్పేటప్పుడు క్లారిటీ ఉంటావు. ముందు పో. JOKE జోక్. KEEP కీప్. KAL కిల్. KALL కిల్. ఇంకోసారి చెప్పు. KALL కిల్. ఇంకోసారి చెప్పు. సార్ ఇంకోసారి చెప్పు, లాస్ట్ అది. KILL కిల్. ఇందాకేమన్నావు? KIA కదా సార్, అందా లేదా? KA అన్నానా?
అది అంటే నువ్వు ఏమన్నావు అనేది కూడా నీకు తెలియకుండా మనసు పెట్టినావు. మనసు పెట్టినప్పుడు క్లారిటీ ఉండాలా. ఓకే, KILL కిల్ కావాలంటే వీడియో చూసుకొని నేను ఎలా చెప్పాను, ఎందుకు అడిగాను. ఓకేనా, రైట్. మీరు చూసి చెప్పే ప్రాక్టీస్ చేశాను సార్ నేను మాత్రం. నీ ప్రాక్టీస్ చేసింది నేను అడగట్లా, ఇప్పుడేం పలికినావు అనేది ఇంపార్టెంట్. KAIL అంటున్నావు నువ్వు. అదేలే సార్. KALL కిల్, ఎన్నిసార్లు అడిగినా KA అంటున్నావు కానీ ఐ అనట్లా, అది తప్పు. ఓకేనా, ఓకే ఓకే సార్. ఓకే, ఒకేసారి చెప్పినా క్లారిటీ ఉండాలా, లేకపోతే నీకు రాదు అని అర్థం. రైట్, ఓకే. అలాగే సార్. ఇంకోటి, ఇప్పుడు చెప్పడానికి 5 నిమిషాలు టైం తీసుకుంటున్నావు, అట్లా తీసుకోకూడదు. చూసే తెలుగు ఇంగ్లీష్ చూస్తున్నా ఫటాఫట చెప్పుకుంటూ వెళ్తున్నావు. ఓకే, చూసి చెప్తున్నావు కాబట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ లో అయిపోయాల పైన కింద. అంత ఫాస్ట్ రావాలా, పికప్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది బుక్లు ఉన్నాయి, చక్కగా అందంగా బుక్లు ఉన్నాయి. రైట్, ముందు వేరే వాళ్ళు రండి అయ్యా, ఇదే చెప్తారా వేరే చెప్తాం సార్ అనే వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఆడమ్మగా ఎవరైనా రావచ్చమ్మా. సార్ నాకు ఇట్లా తెలుగు పెట్టు సార్, ఇట్లా ఇంగ్లీష్ పెట్టు సార్, 4 అక్షరాలు పెట్టు సార్, 5 అక్షరాలు, నువ్వు ఏ పేపర్ అడిగితే ఆ పేపర్ పెడతా బాబు. మీకు కూడా బోర్ కాకుండా మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. నేను ఏం చెప్పకుండా నోరు మూసుకొని ఉంటానంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఏ పేపర్, ఏం అక్షరాలు అది చెప్పాలా. అమ్మా నేను చెప్తాను సార్. ఇదే పేపర్ అయినా? ఇదే పేపర్ సార్. తెలుగు చూస్తావా ఇంగ్లీష్ చూస్తావా? ఇంగ్లీష్ చూసి చెప్తాను సార్. ఇంగ్లీష్ చూసి తెలుగు చెప్తావు అంతే, అంటే అర్థమేమో పలుకుతానని అర్థం. ఓకేనా, ఎస్, కమన్ స్టార్ట్. ALSO ఆల్సో. గొంతులో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే సార్. కాన్ఫిడెన్స్ ఉండాలి. ALSO ఆల్సో. ARMY ఆర్మీ. AUTO అట్. ఉండమ్మా. AUTO ఏమైతుంది? టూ మామూలుగా TO టో అవుతుంది. ఉత్త TO ఉంటే 2 అవుతుంది. AUTOలో ఆటో మనం తిరిగే ఆటో అది. నెక్స్ట్ AUTO ఆటో. ACID BACK. ఉండమ్మా అది అయిపోనమ్మా. దీన్ని ఏమంటారు పలుకు, దీన్ని ఏమంటారు? ACID ఏమైతుంది? ACID యాసిడ్. ACID యాసిడ్. నెక్స్ట్ BACK బ్యాక్. BACK బ్యాక్. BALL బాల్. CAKE కేక్. కేక్. CALD కోల్డ్. COLD కోల్డ్. DARK డార్క్. DARK డార్క్. DAT డేట్. DAT డేట్. DAST ఉండమ్మా ఈస్ట్. EAX ఎగ్జామ్. అమ్మా తల్లి బాగా చూసి నిదానంగా 4 అక్షరాలని 2గా డివైడ్ చేసి చదవాలా. EX AM ఎగ్జామ్. EX అంటే X, M ఎగ్జామ్. అమ్మా EX AM ఎగ్జామ్. EX AM ఎగ్జామ్ అంటే పరీక్ష. ఇంకోసారి చెప్పు. EXAM ఎగ్జామ్. అది ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా. కూర్చోమ్మా. రైట్, నెక్స్ట్. చేస్తే ఇంకా గట్టిగా రావాలి నువ్వు. అది FACE FIRE ఫైర్. GAM గేమ్. అమ్మా మనసు పెట్టు అమ్మా ఉండమ్మా, మనసు పెట్టి చెప్పు. అది ఏముంది, అక్షరాలు ఏమున్నాయి, 2 వచ్చినాయా లేదా? మనసు పెట్టు. ఇంకోసారి చెప్పు. GAIR గరల్. అమ్మా తల్లే కుసుమ గారు, పైది చెప్పు, నీట్ గా చెప్పు, కన్ఫ్యూజ్ కావద్దు, భయపడొద్దు.
నీట్ గా చెప్పు. GAME గేమ్. 3 సార్లు చెప్పు. GAME గేమ్. GAME గేమ్. నెక్స్ట్ చెప్పు. GIRL గర్ల్. GIRL గర్ల్. గర్ల్. గర్ల్ అనాల, గర్రల్ అనకూడదు అట్లా. గర్ల్ ఆడపిల్ల. గర్ల్. గర్ల్ అంటే ఆడపిల్ల అని. నెక్స్ట్ GIRL గర్ల్. HAIR హెయిర్. HAIR హెయిర్. HAIR హెయిర్. నెక్స్ట్ HAIR హెయిర్. HOND ఏమది చూసి చెప్పి తిక్క తిక్క. చూసి చెప్పండి. HAND హ్యాండ్. HAND. ICON అట్లా చెప్పకూడదు అన్నాను నేను. మీకు సూత్రం అనేది ఒకటి ఉండమ్మా. ICON ఐకాన్. సూత్రం మైండ్ లో ఉండాలి, పలికేకి రావాలి, ఇంట్లో లబలబ కొట్టుకోవాలమ్మా. ICON ఐకాన్. IDEA ఐడియా. JAIL జైల్. JOKE జోక్. KEP కీప్. KILL కిల్. అంతే. KILL కిల్ అంతే. 2 అక్షరాలు కట్ చేసేది నేర్చుకోవాలా. విడిగా చదువుతున్నాను సార్. నాకు 5 క్లాస్ లేదులే, ఎవరో పిల్లలు మిస్ చేశారు, అందుకని కొంచెం 5 అక్షరాలు కనిపించట్లేదు. ఏం కాదమ్మా, ఏం కాదు. సరే. సో చదివేది వెరీ ఇంపార్టెంట్. అర్థాలు వెతకూడదు ఇక్కడ. నాకు చదవడానికి వస్తా ఉంది, ఎంత ఫాస్ట్ గా చదువుతున్నాను అనేది ఇంపార్టెంట్. ఈ బుక్లన్నీ ఫాస్ట్ చదవడానికి కోసమే, అర్థాల కోసం కాదు, ఇంకో దాని కోసం కాదు. నాకు చదవడానికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ ఫాస్ట్ చేయాలి. ఓకేనమ్మా. వేరే అమ్మా ఇంకా వదలకూడదమ్మా. ఇంట్లో కూర్చొని ఎవరు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళకేనమ్మా ఇది ఆస్తి. ఇది ఒక ఆస్తి. ఈ ఆస్తిని నువ్వు తేరబెట్టుకోవాలంటే కష్టపడాలమ్మా. కష్టపడితే వస్తుంది. ఓకే రైట్. తల్లి వేరే వాళ్ళు రండి అమ్మా. మగవాళ్ళు ఎవరైనా రండి. ఫాస్ట్ చెప్పండి. ఇంగ్లీష్ పెట్టమంటావా, తెలుగు పెట్టమంటావా, ఏం పెట్టమంటే అది పెడతా. తెలుగు పెట్టాలా, ఇంగ్లీష్ తీసేయాలా? రైట్, పెడుతున్నా. ఎస్ కమన్. LAST లాస్ట్. LAST లాస్ట్. లాస్ట్. LOSE లూజ్. ఏమే? LOSE లూజ్. అదే ఎందుకు తప్పు చెప్తుంది మరి? MAKE మేక్. MISS మిస్. MISS మిస్. మిస్. NEAR నియర్. NECK నెక్. OBEY ఓబే అని ఉంది అక్కడ. OBEY ఓబే. OBEY ఓబే. ONLY ఓన్లీ. ఓన్లీ. ONLY ఓన్లీ. PAIN పెయిన్. పెయిన్ అంటే పెయిన్ కాదు, తెలుగు రాదా? పెయిన్. PAIN పెయిన్. PLUG ప్లగ్. PLUG ప్లగ్. QUIZ క్విజ్. QUIZ క్విజ్. క్విజ్. నెక్స్ట్ QUIT క్యూట్. క్విట్. నీకు తెలుగు రావట్లే. నీకు తెలుగు రావట్లే. ఇదేం దరిద్రము మళ్ళా యాదలక్ష్మి. ఎవరిని తెలుగు రాకపోతే వీటికి రాకూడదు. నువ్వు నీ సంసారమే చేయకూడదు. నువ్వు తెలుగు రానికి రాకు అటు చదివి పెట్టినాం కదమ్మా. కొంచెం దాన్ని పలకాల ఫస్ట్. ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పేటప్పుడు కన్నా ఫస్ట్ తెలుగులో పలికితే నీకు ఈజీగా వస్తుంది. నీకు తెలుగే రావట్లేదు. ఆడ పక్కన ఏముందో తెలుగు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ అయితే చెప్తుంది. మరి అది కాపీ చేయొచ్చు, ఎటు చేయొచ్చు మరి. చెప్తా ఉండాలి, అనుమానాలు మళ్ళీ వస్తాయి మరి. చేసుకుంటూ పో. నెక్స్ట్ రేస్. రేస్. చెప్పు. రైజ్. RISE రైజ్. SURE SURE షూర్. ఖచ్చితంగా షూర్ వస్తాను నేను అట్లా. సోప్. SOAP సోప్. TUBE క్యూబ్.
టియూబి ట్యూబ్. TEXT టిఎక్స్టి టెక్స్ట్. టిఎక్స్టి టెక్స్ట్. టెస్ట్. UGLY ఆల్. యూజీఎల్వై అనేకి వచ్చే కానీ దాన్ని ఏమంటారు పలికినీకి రాదు. ఎట్లా లెక్క ఇది? అగ్గి. యూజీఎల్వై. మరి అమ్మా ఇది కాదమ్మా, ఇది నాకు నచ్చలా, ఇది నాకు నచ్చలా. తెలుగు రావట్లే నీకు. తెలుగు రాని వాళ్ళందరూ ఇక్కడ వస్తే ఇంకా ఏమొస్తుంది చెప్పు? నీకే రాదు, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుని పోతుంది? తెలుగు రావట్లేదు, స్పష్టంగా కనబడుతుంది నీకు తెలుగు రావట్లేదని. తెలుగు రాకపోతే ఇక్కడ రాకూడదు, సంసారం కాదు అది. ఎట్లా మరి నీ కష్టం? చదువుతాను సార్. ఏం చదువుతావమ్మా? చదివేది కాదమ్మా, ఇంగ్లీష్ బాగా చక్కగా చెప్తున్నావు అనుకుంటే తెలుగుకు పెడితే స్పాట్ నువ్వు. ఇంత బతుకు ఇంటర్నెట్ సెర్చ్ అన్నట్టుంది నా పంచాయతీ. తెలుగు రావట్లే, ఏదో ఒకటి అంటే ఆడ మిస్టేక్ అయిందంటే ఒప్పుకుంటుంటే. ఇది తెలుగు రావాలా, తెలుగు వచ్చిన వాళ్ళే ఫోనిక్స్ లో రావాలన్నా. చెప్పడానికి వస్తలేదు సార్. ఎట్లా చదువుతున్నాను సార్, కానీ స్పీడ్ గా చెప్పడానికి వస్తలేదు. నీకు స్పీడ్ గా చెప్పేది అది వేరమ్మా. అప్పుడే నువ్వు తెలుగే రావట్లేడా, నీకు తెలుగు చదువునికే రావట్లా. ఎక్కడొచ్చిందంటే తెలుగులో రావట్లా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఎందుకమ్మా? బియ్యం వేస్తే అన్నం అనాలి కానీ నేను పప్పు అంటానంటే ఎట్లయితుందమ్మా? నేను బియ్యం వేసి బియ్యం వండి మరి నేను పప్పు అంటున్నాను, అట్లా నేను అనేది అది. నీకు బియ్యానికి పప్పుకి తేడా తెలియకపోతే ఇంకేందమ్మా? తెలుగు రావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోనిక్స్ లో అడుగు పెడుతున్నామంటే తెలుగులో క్లియర్ కట్ ఉండాలి. అట్లాంటి వాళ్ళకి అధికారం తెలుగు ఫోనిక్స్ నేర్చుకునే అధికారం, లేకపోతే చాలా కష్టపడతావు నువ్వు. చెప్పు, నెక్స్ట్ చెప్పట్లే. వ్యాక్ అంటే ఏం లెక్క అది? నీకు WALK అని రాసినప్పుడు సొంతంగా చెప్పాలి. నువ్వు దీని మీద మనసు పెట్టు, దీన్ని వదిలే, ఇవి లేవు అనుకో, దీన్ని వదిలే. అప్పుడు ఏం చెప్తావు మరి? WALK ఏమని చెప్తావు మరి? చెప్పు. వాల్కా నడిచేదాన్ని ఏమంటారు? వాక్ అంటారు. వాల్క్ అని ఎవరు అంటారు? పొద్దున్నే వాకింగ్ పోతారంటారు, వాల్కింగ్ పోతాం, వాల్కింగ్ అని పోతామంటారా? చెప్పు. వాక్ అనాలి. మరి కొంచెం మన జ్ఞానం అనేది ఒకటి ఉంటది, మన కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటదమ్మా. దాన్ని బేస్ చేసుకోవాలమ్మా. ఎంతసేపు కళ్ళు అక్కడే పెట్టి నేను అక్కడే ఉన్నదై పలుకుతాను. కనీసం అవునప్పా తెలుగు ఉంది, నీకు వ్యాక్ అనే అంటున్నావు. ఏంది వ్యాక్? అది నాకు అర్థం కాలే. అందుకనే తెలుగు స్పష్టత ఉండాలమ్మా. తెలుగు బాగా చదవాలా, డైలీ చదవాలా. తెలుగులో స్పష్టత ఉండాలా. తెలుగు స్పష్టత లేకపోతే నీకు ఇంగ్లీష్ ఏమొస్తుంది? ఇంకా వ్యాక్ అయిపోతుంది అది కూడా. స్పెల్లింగ్ అయితే చెప్తున్నావు, WALK అనేంత వరకు బాగా చెప్తుంది, తర్వాత వ్యాల్క్ అంటావు. ఏందది? యా పంచాయతీ అది? మరి ఇప్పుడు చెప్తావా? ఇవన్నీ కూడా ఇంట్లో నేర్చుకుని రావాలా. ఇంట్లో కూర్చొని వీడియోలు కూడా ఉన్నాయి కదా, ప్రతిరోజు నేను చెప్తానే ఉన్నాను కదా, వీడియోలు ఉన్నాయి, వీడియోలు కూడా చూసుకోవాలి కదా. వీడియోలో చెప్పింటాం కదా, ఆ వీడియోలు చూసి నువ్వు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నువ్వు సొంతంగా ఇక్కడ వచ్చే ఎగ్జామినేషన్ ఇది జస్ట్ ఎగ్జామ్, సొంతంగా చెప్పాలమ్మా. నెక్స్ట్ జనా. చెప్పండి. అది చెప్పాలి నువ్వు. జనా, XENA జనా. నెక్స్ట్ యాక్. వ్యాకా యాకా? యాక్ సార్. అది చెప్పు. YACK యాక్. నెక్స్ట్ యాక్. ZERO రోజ్. ఏమే? ZERO. అందరికి ఒక రోగం అయితే నీకొక రోగం. యాదలక్ష్మే, ఓ లక్ష్మే. తెలుగు దరిద్రం ఉందా నీకు? మాయమ్మే ఓయమ్మ. 99% ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుగు ప్రాబ్లం ఉండదమ్మా. నీకు పెద్ద రోగం ఉంది, ఇక చాలా కష్టం. తెలుగులో నువ్వు స్పష్టత నేర్చుకొని రావాలి ఇక్కడికి. చాలా కష్టపడతావు, నేనేం చేయలేను దానికి. ఆన్సర్ నేను ఇవ్వలేను. ఇంగ్లీష్ అయితే చెప్తున్నావు, మళ్ళీ దేవుని దేని వల్ల నువ్వు ఇంగ్లీష్ అయితే స్పెల్లింగ్ చెప్తున్నావు. నీకు దరిద్రం ఏమి? అవును. ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు తెలుగు ఇంగ్లీష్ చెప్పినావు, నీ స్పెల్లింగ్ చెప్పినావు, ఆ స్పెల్లింగ్ నీ తెలుగులో ఏమంటారు? పలకనీకి రాకపోతే నువ్వు నేర్చుకునే ఇంటికి. ఇంకా చిరంజీవి సినిమాల్లో పోయి బాలకృష్ణ బాలకృష్ణపల్లి ఫైట్ చేశాను అన్నట్టు నిన్ను పంచాయతీ. పక్కన వాళ్ళందరూ ఎగురుతారు. ఇంకా కష్టమే. ఇంకా నేనేం చెప్పలేను, వేరే వాళ్ళ క్లాస్ తీసుకుందాము. నిన్ను పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓకే, నీ రోగం అయితే ఒకటి నాకు అర్థమైపోయింది. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చెప్పగలుగుతున్నావు కానీ
మరి దాన్ని తెలుగులో ఏమంటున్నాను పలకని కాదు, చూసి పలకని కూడా రాకపోతే నువ్వు ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలా. అదొకటి నీ రోగం. ఇంకా నేనేం చేయలేను, దానికి ఆన్సర్ నేను ఇవ్వలేను. నేను తెలుగు నేర్పించాలంటే కష్టం. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా తెలుగు టీచర్ దగ్గరికి వెళ్ళాలి. నేర్చుకుంటాను సార్. అది ఇంపాసిబుల్, నేను నేర్చుకుంటాను, కంపల్సరిగా చెప్తాను. ఇంపాసిబుల్. మన తెలుగు భాషకి బొక్క పెట్టుకుని కూర్చున్నావు నువ్వు, పెద్ద బొక్క అది. నీళ్లు పోతూనే ఉంటాయి. దాన్ని ఎంత కష్టపడితే మరి దాన్ని రాణించాలని. నేను తీసేసి మాట్లాడలేనన్నా, ఉన్న విషయం చెప్తున్నా. నేనేం అనట్లా, నీ బొక్క ఎక్కడుంది, నీ ప్రాబ్లం ఎక్కడుంది అనేది చెప్తున్నా అంతే. సో వెరీ ఇంపాసిబుల్ అది. మరి దాన్ని పాసిబిలిటీ చేస్తాననే కోపం చూసుకో, తప్పేం లేదు నాన్న, నేర్చుకో. నేనేం అనట్లా. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, బాగా చక్కగా చదువుకో, చదివి ప్రాక్టీస్ చేసి ఎక్కడ తప్పు చెప్పుకోకుండా ఫస్ట్ చూసే చెప్పాలమ్మా. నేనేం చూడకుండా చెప్పమనట్లే, చూసే చెప్పాలా. చూసి చెప్పేదానికి కూడా ఏడుస్తున్నావు కదా నువ్వు అని నా బాధ. చూడకుండా చెప్పడం పక్కన పెట్టలే, చూసి చెప్పడమే లోపం ఉంటే ఇంకా నువ్వు ఎట్లా బాగుపడతావమ్మా అనేది నా కోసం అంతే. నీ మీద ఏం కోపం కాదు, నువ్వు అంటే నాకు శత్రువు కాదు. ఏమ్మా నీ బాధ ఏమో నేను చెప్పిన. నీ రోగానికి నువ్వు ఇప్పుడు మందు వెతుక్కోవాలంటే నువ్వు అన్నట్టు ఇందాక నీ గొంతులో ఒక రాగం కనపడ మంచిగా, ఓకే నేను చదువుకొని చూపిస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. సూపర్, శభాష్. నేర్చుకో, వదిలిపెట్టద్దు. నీ బొక్క ఎక్కడుంది నీకు ఇప్పుడు అర్థమైంది కదా. పా ఇడుసు దావా. రైట్ బాబు. వేరే వాళ్ళు కృష్ణుడు అమ్మ ఒకటి చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఎప్పుడెప్పుడు సంధిస్తాడో సార్ నేను నన్ను చెప్పినాను సార్ అనాలా. తర్వాత మీరు ఏ పేపర్ అడిగితే నేను ఆ పేపర్ చెప్పిస్తా బాబు. ఇక్కడ ఊకనే మౌనంగా కూర్చుంటానంటే వేస్ట్ బాబు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆది ఊకనే ఉంటాడు, మాట్లాడు. రంజిత్ మాట్లాడట్లా, ఇంత మౌనం సరిపోదు. ఇక్కడ కోలా సురేష్ మాట్లాడట్లా. చెప్పండమ్మా, అవకాశం ఇచ్చినాను, ఒక్క నిమిషం టైం ఇస్తాను. చెప్తాను సార్ పలానా పేపర్. ఉండండి మేడం, అందరికి అవకాశం ఇస్తాను. నాకేంటంటే సార్ నాకు ఈ పేపర్ పెట్టు స్వామి నేను నేర్చుకున్నాను అని మీరు అడిగితే కదా. మీ పేపర్ నువ్వు నేర్చుకున్న పేపర్ అడిగితే నేను ఇక్కడ పెడతా కదా. నువ్వు ఏ బుక్ లో అడిగినా పెడతావు, నువ్వు ఏ బుక్ లో అడుగుతావు. నేను ఎందుకంటే 25 బుక్లు అక్కడ యాప్లో పెట్టేసిన బాబు. ఈరోజు ఆ విషయం కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడి పంపిస్తాను మీకు అందరికి. సో మీరు దయచేసి మరి చెప్పాలి కదా. మీరు ఇప్పుడు నేను అడిగితే అవునులప్ప అన్నిక నువ్వు ప్రాక్టీస్ చేసింటే వచ్చి పలానా పేపర్ నేను ప్రాక్టీస్ చేసినాను సార్ నాకు ఆ పేపర్ పెట్టండి స్వామి నేను చెప్తానంటేనే కదా నీ ధైర్యం వచ్చేది. ఊరిని మౌనంగా కూర్చునికి వస్తారా బాబు? చెప్పండి. చెప్పండి. నేను చెప్తా సార్. మంచిది. ఏం పేపర్ చెప్తావు? ఓకే ఇదే పేపర్ అయితే వద్దు, నువ్వు వేరే పేపర్ అడుగు. సార్ పలానా పేపర్ పెట్టండి, 16 పేపర్, నెక్స్ట్ పేపర్ పెట్టండి. 5 అక్షరాలు. సార్ నేను అది మామూలుగా ప్రాక్టీస్ చేయలేదండి, 2 పేపర్లే ప్రాక్టీస్. ఏ పేపర్ చెప్పది? ఏం పేపర్ ప్రాక్టీస్ చేసినా చెప్పాలా? ఇందాక ఒకటి చెప్పాను సార్. ఇప్పుడు కొంచెం ఉండు దొరకరావు, మళ్ళీ నువ్వే వచ్చావు మళ్ళీ నువ్వే వచ్చావు. ఇది తప్పది. నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవద్దు కదా. ఒక్క నిమిషం ఉండు. అంటే ఎవరు చెప్పట్లేదు. నేను దొరకరావు, అదే కదా తప్పు కదా. అంటే సరే సార్ రాను సార్. అర్థమవుతుందా నీకు? నా బాధ అర్థమవుతుందా? నా బాధ అర్థమైందా? నువ్వు దుర్గారావు వచ్చాడు, ఒక పేపర్ చెప్పేశాడు, అయినా మళ్ళీ 2వ పేపర్ రెడీ అయ్యాడు. వెరీ గుడ్, దుర్గారావు నేను ఒప్పుకుంటే. మరి ఇప్పుడు వేరే వాళ్ళ కథ ఏంటి? వాళ్ళందరూ మౌనంగా ఉండాలనా? తప్పు కదా అది. అంటే ఎవరు చెప్పట్లేదని అదే తప్పు. అందుకే నేను కొట్లాడుతున్నా అప్పటి నుంచి. ఉండు దుర్గారావు అంటున్నా, ఓకేనా? ఒక్క నిమిషం ఉండు. ఎవరప్ప పేరు? ఇప్పుడు ఏ పేపర్ చెప్తాను అది చెప్పు ఫస్ట్. 16 పేపర్ చెప్తా సార్. ఏది 16? అవును సార్. 15 పెట్టుకో. 16 ఎందుకు? సరే సార్ చెప్తా. 15 ఇప్పుడు చెప్పు. తెలుగు పెడుతున్నా ఇంగ్లీష్ పెడుతున్నా బాబు? సార్ ఇంగ్లీష్ చదువుతాం సార్. ఇంగ్లీష్ చదువుతాం అంటే తెలుగు ముసేయనాలా, ఓకేనా? అట్లా రెడీగా ఉండాలా. మీరు మీ పేపర్లు మీరు రెడీగా ఉంటే నేను చెప్పిస్తాను. మీకు నోరు తిప్పితే కొంచెం చెప్పినట్టు అవుతుంది. ఓకే రైట్, ఇప్పుడు స్టార్ట్ చేయి మరి. ఉండమ్మా అదిగా చదువు అంటే విత్ స్పెల్లింగ్స్ రావాలా? స్పెల్లింగ్స్ చదవాలా సార్? ఏంటికి వచ్చింది నువ్వు? ఇంకా నేర్చుకునే వచ్చింది నువ్వు. ABOUT అబౌట్, ABUSC అబ్యూస్, ADMIT అడ్మిట్, AFTER ఆఫ్టర్, BADGE. కటింగ్ సిస్టమ్ రావట్లా. పై నుంచి గమనిస్తే కటింగ్ సిస్టమ్ రావట్లే నీకు. కట్ చేసే విధానం రావట్లా. 5 అక్షరాలకు సూత్రం చెప్పు ఫస్ట్. సార్ 5 అక్షరాలకి 2 or 3 సార్. 2 or 3 or 2, 3 అంతే కదా? మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు.
ఏబి ఓయూటి అబౌట్. వెరీ గుడ్. బాగుందా లేదా అని చూసుకో, నీ మైండే చెప్తుంది అప్పుడే సూపర్ చేసినాను అనిపిస్తుంది. నెక్స్ట్ ఏబి యుఎస్సి అబ్యూజ్. అబ్యూజ్ అప్పుడే అక్కడే ఉంటది. నువ్వు ఎక్కడెక్కడ కట్ చేసినావో అక్కడే ఒక సౌండ్ ఉంటది. ఏబి అప్ యుఎస్సి యూజ్ అబ్యూజ్. నెక్స్ట్ ఏడి ఎంఐటి అడ్మిట్. అడ్మిట్ ఏడిఎంఐటి అడ్మిట్. నెక్స్ట్ అడ్మిట్. ఏఎఫ్టిఆర్ ఆఫ్టర్. ఏఎఫ్టిఆర్ ఆఫ్టర్ 2 కటింగ్లు. నెక్స్ట్ బిఏ డిజి. ఇక్కడ నీ నోరు అప్పుడే ఆగిపోయా, నీ నోరు ఆగిపోయా. ఇప్పుడు మళ్ళీ చెప్పు, బిఏ డిజి బ్యాడ్జ్. మళ్ళీ చెప్పు, బిఏ డిజి. మళ్ళీ చెప్పు అంటున్నానంటే ఏదో తప్పు చేస్తున్నాను అర్థం చేసుకోవాలి. నేను అదే రాగం చెప్తానంటే కష్టం. తప్పు చెప్తేనే నేను మళ్ళీ చెప్పు అంటుంటా. ఇక్కడ 2 కటింగ్లు చేసుకో నోరుతో. బ్యాడ్జ్ బిఏడిజిఈ బ్యాడ్. ఇంకొకటి అందరు గమనించానమ్మా, ఒక చిన్న కటింగ్ లో ఏదో ఒక తెలియని ఒక పదం ఉంటది, అది గమనించాలి మీరు. అర్థం కాలే? ఒక కట్ చేసేటప్పుడు ఒక చిన్న పదం అందులో ఏదో ఒకటి దాక్కొని ఉంటుంది. ఇప్పుడు ఏపీ ఓయూటీలో ఓయూటీ అనేది ఒక చిన్న పదం, ఏపీ యుఎస్సిలో యుఎస్సి యూజ్ అనేది ఒక పదం, ఏడి ఎంఐటీలో మిట్ అనేది ఒక చిన్న పదం, ఆఫ్టర్ టర్ అనేది ఒక చిన్న కటింగ్. అది బ్యాడ్ బిఏడిజిఈ బ్యాడ్జ్ బాగుంటది, పలకనికి బాగుంది, ఇదొక కటింగ్. బేకర్ బిఏకేఆర్ బేకర్ ఇదొక కటింగ్. ఆ విధంగా అర్థం చేసుకుంటూ పోతే మీకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది అక్కడ. నెక్స్ట్ చెప్పు, నువ్వే చెప్పు. బేకర్ బిఏకేఆర్ బేకర్. పో అట్లే పుందా. సిఏబిఐఎన్ క్యాబిన్. అది సిఏటిసిహెచ్ క్యాచ్. అట్లా కాదు, పద్ధతి కాదు అది. సిఏటిసిహెచ్ క్యాచ్. అది సిఏటిసిహెచ్ క్యాచ్. నెక్స్ట్ డిఏడిడివై డాడీ. అట్లా డిఏడిడివై అది అప్పుడే అందంగా ఉంటుంది అప్పుడే అది. నెక్స్ట్ డిఈపిటిహెచ్ డీప్ డెప్త్. ఇంకోసారి చెప్పు. డిఈపిటిహెచ్ అది డిఈపిటిహెచ్ డెప్త్. అది కూడా బాగుందా? నువ్వే చెప్పు. మధ్యలో పీకల అటు ఇటు అవుతున్నావు కదా. డిఈపిటిహెచ్ ఎంత బాగుంటది, దాంతో కలిపి డిఈపిటిహెచ్ డెప్త్. అంతే అంతే అందంగా ఉంటది అది. డిఈపిటిహెచ్ డెప్త్ అయిపోయా. నెక్స్ట్ ఈఏజిఎల్ఈ ఈగల్. ఎంత బాగుంది. ఈఏ అనేది ఒకటి, గల్ అనేది ఒకటి, జిఎల్ఈ గల్ ఈ గల్. నెక్స్ట్ ఈఎంపిటివై ఈఎంపిటివై ఎంటీ అట్లా. నెక్స్ట్ ఎఫ్ఈటిసిహెచ్ ఎఫ్ఈటిసిహెచ్ హెచ్ ఫెచ్ ఎఫ్ఈటిసిహెచ్ ఫెచ్. నెక్స్ట్ ఎఫ్ఈవిఆర్ ఫీవర్. ఫీవర్ జ్వరము ఫీవర్. నెక్స్ట్ జిఎల్ఏఎస్ఎస్ గ్లాస్. జిఎల్ఏఎస్ఎస్ గ్లాస్. నెక్స్ట్ జిఐడిడివై గిడ్డి గిడ్డి జిఐడిడివై గిడ్డి. నెక్స్ట్ హెచ్ఏపిపివై హ్యాపీ. హ్యాపీ హెచ్ఏపిపివై హ్యాపీ. నెక్స్ట్ హెచ్ఈఏవివై హెవీ. ఇంకోసారి చెప్పు. హెచ్ఏవివై హెవీ. అది చెప్పే విధానం. హెచ్ఏవివై హెవీ. నెక్స్ట్ ఐఎన్డిఐఏ ఇండియా ఐఎన్డిఐఏ ఇండియా. నెక్స్ట్ ఐఎంఏజిఈ ఇమేజ్. ఐఎంఏజిఈ ఇమేజ్. నెక్స్ట్ జేఈఎల్ఎల్వై జెల్లీ జేఈఎల్ఎల్వై జెల్లీ. నెక్స్ట్ జేయుఐసివై జ్యూసీ జేయుఐసివై జ్యూసీ. నెక్స్ట్ కేఈఎన్వైఏ బాగుందా? కేఎన్వైఏ కన్నీ. కన్నీనా? కేఎన్వైఏ ఏమైతుంది? మరి నువ్వు ఎక్కడ కట్ చేసినావు అక్కడ చదువుకో. కేఎన్ కెన్ను వైఏ కెన్యా అది ఇంత చెప్పలేవా? నెక్స్ట్ కేఐడిడివై కిడ్డి. చాలు పో, బాగానే చెప్పినావు. బట్ ఇంగ్లీష్ చూసి చెప్తున్నావు, అది కొంచెం వర్స్టే. తెలుగుని చూసి ఇంగ్లీష్ లో చెప్పగలిగినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ బాబు, ఇదే పేపర్ నేను చెప్తాననే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదా నెక్స్ట్ పేపర్ పెట్టమంటే పెడతా. వేరే వాళ్ళు 5 అక్షరాల పదాలు నేను చెప్తాను. రంజిత్, ఆది, నేను, మీరు ఇప్పుడు పెద్దోళ్ళు సీనియర్లు
6 అక్షరాలు 5 అక్షరాలు చెప్పనీకి రావాలి ఇప్పుడు. గణపతి చెప్పు. ఏది పెట్టమంటావు? తెలుగు పెట్టమంటావా, ఇంగ్లీష్ పెట్టమంటావా, ఏది పెట్టమంటావు చెప్పాలా? తెలుగు తెలుగు పెట్టండి, ఇంగ్లీష్ పెట్టకండి అంటున్నాడు. ఓకేమ్మా, రైట్, స్టార్ట్. ఫాస్ట్ చెప్పు. అబౌట్, ABOUT, అబౌట్. బాలేదు, AB, ఇంత గ్యాప్ ఇవ్వకూడదు, ఇంత గ్యాప్ ఇవ్వకూడదు. ఫస్ట్ చెప్పింది బాలేదు, రెండోది చెప్పనీకి పోయినా కూడా అంత గ్యాప్ ఇవ్వకూడదు. అబౌట్ అన్నప్పుడు ABOUT అనాలా, ఒక కటింగ్ లోనే వెళ్ళిపోవాలా, ABOUT అనాలా. ఆ స్టాండర్డ్ రాకపోతే కష్టం స్పెల్లింగ్ లో. ఓకే, నెక్స్ట్. అబ్యూజ్. అబ్యూజ్, ABUSE. స్లో ఉంది, కావాలంటే చూసుకో సెకండ్స్. అబ్యూజ్ అన్నప్పుడు ABUSE అబ్యూజ్ అనాలా. టప్ 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 అని లేసిపోతుండాలి బండి. అడ్మిట్, ఇంతసేపు ఆలోచన చేయకూడదు. ఏడి అట్, మిట్ MIT మిట్, అడ్మిట్ ఏడి MIT మిట్ అనాలా. ఓకే, చెప్పాలి, అట్లా పోతా ఉండు. ఆఫ్టర్, నువ్వే పోతువా స్వామి? గణపతి ADMET, అడ్మిట్. చెప్పు మరి. ఆఫ్టర్, AFTER, ఆఫ్టర్. ఇంకోసారి చెప్పు. AFTER, ఆఫ్టర్. TER కదా, AFTER ఆఫ్టర్ అనాలా. నెక్స్ట్. బ్యాడ్జ్, BADGE, బ్యాడ్జ్. బాలేదు, బ్యాడ్జ్, BADGE. అప్పుడే అర్థం చేసుకోవాలి గణపతి. బ్యాడ్ ఒకటి, జి ఒకటి, BADGE బ్యాచ్ కట్ చేసుకోవాలా. బ్యాడ్జ్. బ్యాకర్, బేకర్ కాదు, అది బేకర్. బేకర్. బేకర్ అంటే బేకరీలో అన్ని తయారు చేసేటోడు. CAKER, బేకర్. క్యాబిన్. క్యాబిన్, CABEN, క్యాబిన్. ఇంకోసారి చెప్పు. CABGN, క్యాబిన్. ఇంకోసారి చెప్పు. క్యాబిన్, CABIN, క్యాబిన్. అది. నెక్స్ట్. క్యాచ్, CAUGHT, క్యాచ్. ఇంకోసారి చెప్పు. క్యాచ్. CAGHT. ఏమైతుంది ఇది? CAGHT ఏమైతుంది? క్యాచ్ అవుతుందండి. క్యాచ్ అవుతుందా? పెద్ద మనిషి, క్యాచ్. నీకు వర్బులు బాగా టెన్షన్ బాగా నేర్చుకున్నట్టు ఉండవు. CAGHT రాస్తున్నావు. కాట్, అది CAGHT కాట్, ప్రాసెస్ ఆఫ్ క్యాచ్. అది V2 లో చెప్పండి. నీకు ఇప్పుడు గ్రామర్ ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? క్యాచ్ స్పెల్లింగ్ ఏమి? CATCH, క్యాచ్. ఏంపా స్పెల్లింగ్ రాకుండా దానికి దీనికి మాయమంత్రం చేస్తుండవు. ఓయ్ గణపతి, ఎవరు గణపతి నువ్వు? క్యాచ్ స్పెల్లింగ్ చెప్పు. CATCH. ఎప్పుడైనా బంతి క్యాచ్ పట్టుకుంటే లేదా? పట్టుకోండి సార్. మరి దాన్నే క్యాచ్ అంటారు. CAT క్యాట్, క్యాచ్ మొత్తం కలిపి క్యాచ్. నెక్స్ట్ చెప్పు. డాడీ. డాడ్, డాడ్ కాదు, డాడీ. డాడీ, DADY, డాడీ. ఇంకోసారి చెప్పు. ప్రాక్టీస్ లేదు, డాడీ, ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ లేదు. ఇంకోటి, ఇవన్నీ చిల్లర పదాలు, ఇవి చిన్న చిన్న పదాలు, చిల్లర పదాలు. అవన్నీ ఎప్పుడు ఉండేవి నోట్లో. డాడీ, DADDY, డాడీ. ఉత్త DADY అని కూడా అనకూడదు. DADDY, డబల్ D వస్తుంది అక్కడ డాడీకి. డెప్త్, డెప్త్. DATCH, ఏమే? DATCH, డెప్త్. ఈగల్. ఏగల్, EM, అసలు EAGLE, ఈగల్. లేలే గణపతి, చాలా నేర్చుకోవాలా. నువ్వు ముట్టుకోలేలే, నువ్వు ముట్టుకుంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలా. కూర్చొని కనీసం ఒక అర్ధ గంట డైలీ, ఒక 2 పేపర్లు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే స్పెల్లింగ్స్ వస్తాయి. స్పెల్లింగ్స్ రావాలా, ఫట్ట 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 చెప్పే. ఇంకోటి, కట్టింగ్ సిస్టమ్ కనపడాలా, స్పెల్లింగ్ రావాలి. నాకే మీరు ఊకనే ఏదో స్పెల్లింగ్ చెప్తున్నారు, అది కూడా రాంగే. అది చెప్పేది కూడా రాంగే.
స్పెల్లింగ్ చెప్పకూడదు, కట్ చేసే విధానంతో చెప్పాలా. ఎవరో నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా అంటారు. మీ స్పెల్లింగ్స్ కట్ చేసే విధానం నేర్చుకుంటేనే మీకు విలువ. నీకు ఎప్పుడైతే కట్ సిస్టమ్ వస్తుందో అప్పుడే నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్గా రాయగలుగుతావు. ఆ నోరు చెప్తుంది, చెయ్యే చెప్తుంది. నువ్వు చెప్పేటప్పుడు కూడా క్లారిటీ ఉంటుంది. అవును సార్. మొత్తం చెప్పినవన్నీ రాంగ్ అవుతా ఉన్నాయి. ఏదో సింపుల్ ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యో చెప్పినారు కానీ పూర్తిగా డాడీ స్పెల్లింగ్ రాంగ్ చెప్తున్నావు, ఈగల్ స్పెల్లింగ్ రాంగ్ చెప్తున్నావు. ఇదంటే కష్టం. రాలేదు. ఎందుకు రాలేదంటే ప్రాక్టీస్ లేదు. సరే, ఇకపోతే ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏం ప్రాబ్లం కనపడుతుంది కొంచెం నాకు అందరు వివరంగా మాట్లాడండి. నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వేణు నువ్వేం మాట్లాడలేదు, ఏంటి నీ కథ ఏంటి నాకు అర్థం కాల. నీకు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావా, ప్రాక్టీస్ చేయట్లేదా? చెప్పు. సర్లేబ్బా, నేను కొంచెం ఇక్కడ మీ ప్రాబ్లం కూడా నేను కొంచెం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఒక్క నిమిషం ఉండండి. హృదయపూర్వకంగా మాట్లాడండి. నేను కొంచెం దిగి మాట్లాడతాను, మీరు కూడా కొంచెం దిగి మాట్లాడండి. మనం వచ్చి ఇన్నాళ్ళు అయింది, ఒక 5 నెలలు 6 నెలలు ఇప్పుడే అయిపోయింది. వాస్తవానికి ఏమి నాకు రిజల్ట్ నేను చెప్పలేదనుకోండి, మీరు వినలేదనుకోండి, లేదా మనం ఇద్దరం ఫెయిల్ అయ్యామనుకుందాం. ఈ పరీక్షలో నేనైతే ఫెయిల్ అయినాను. కొంచెం నా పక్క కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి చెప్పండమ్మా. అందరూ మాట్లాడండి కొంచెము. ఇక్కడ సార్ నేను వచ్చి నెలే సార్. కాకపోతే నిన్న 12-13 బుక్ మామూలు 12-13 పేజీల వరకే నేను నిన్న మామూలు ప్రాక్టీస్ చేశాను. దుర్గారావు మీ గురించి కాదు, వాస్తవము కొంచెం మీ గురించి కాదు. మీరు ఓకే. ఆ రాజు అనే అతను వచ్చినాడా? అతను రాలేదా? జంప్ అయినాడు యాక్చువల్ గా. ఉన్నావా? బలరాముడు ఫస్ట్ రోజుల్లో బాగా మాట్లాడా. ఇప్పుడు ఏం అసలు ముఖం లేదు, మూతి లేదు, ముఖం లేదు. నేను అయ్యప్ప లేసాను సార్. స్వామి ఏమన్నా చేయి స్వామి, నువ్వు ఏమన్నా చేసుకో, నేనేమన్నట్లా. నాకు కావాల్సింది క్లాస్, నోరు, గొంతుకు అయ్యప్ప స్వామి అడ్డం రాడు కదా స్వామి, నిజంగా చెప్పు. నువ్వు ఏమన్నా ఉండొచ్చు, ఇంటి సమస్య నాకు ఏమన్నా ఉండొచ్చు, స్వామి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బలరాం స్వామి నేనేమంటానంటే చదువు విషయంలో ఎట్లుండాలంటే అట్లుండాలి స్వామి. ఒకరు వచ్చిపోనికే కదా స్వామి, నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. మరి అందరు ఇట్లా తలాక్ నేర్చుకుంటున్నారప్ప, ఒక్కొక్క పేపర్ చెప్తా ఉన్నారప్ప అంటే చాలు. తలాక్ ఒక్కొక్క పేపర్ చెప్పిన చాలు, ఈ పాటికి అన్ని బుక్ అయిపోతుండే. సరే, ఇక్కడ నేను కొంచెం మాట్లాడతాను. అది నువ్వు కూడా నేను అడిగితేనే చెప్తున్నావు, లేకపోతే మన రంజిత్ అయితే అసలు నోరేవు ఇప్పుడు. ఆ కృష్ణుడు అంతే నోరేవు ఇప్పుడు. సురేష్ వస్తాడు కానీ అతను ఏం చెప్తున్నాడో అర్థం కాల, ఏదో ప్రాబ్లం పెట్టుకున్నాడు. అమ్మ భారతి గారు ఈరోజు వచ్చారా? మాట్లాడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పేది వింటున్నా సార్. వింటే కాదమ్మా భారతమ్మ, ఇది మన గొంతు, మన ఇంగ్లీషు. ఇది ఇంకోటి ఏమంటే దీని పేరే స్పెల్లింగ్స్ అమ్మా. వాడు చెప్తే వినండి. స్పెల్లింగ్స్ సార్తోనన్నా అరవాలా, నేనన్నా అరవాలా, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, లేకపోతే రాదమ్మా. ఓకేనా? రైట్. అందరికీ అవకాశం ఇస్తాను నేను అందరికీ అవకాశం ఇస్తానమ్మా. అయితే కొన్ని మైనస్లు ఉన్నాయి, నేను అన్ని మాట్లాడతా ఈరోజు. కొంచెం వినండి. చెప్పండి సార్. వినండి. ఓకే, మీరు కొంచెం కూల్గా ఉండండి, నేను మాట్లాడతాను కొంచెం. ఇక్కడ సమస్య ఏమంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఈ బ్యాచ్ వాళ్ళు పొద్దున్న బ్యాచ్ వాళ్ళు బుక్స్ కొన్నారు, యాప్ ఉంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆడోళ్ళు వాళ్ళ వీడియో పెడతాను చూసుకోండి. ఈరోజు క్లాస్ చెప్పాను, చూసుకోండి. కావాలంటే ఎంచక్క నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సరే, నేను ఒకరిని పోటీ అని నేను అన్నాను, వాళ్ళకి పద్ధతి ప్రకారం వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం యాప్లో వీడియోస్, అంటే నేను ఇచ్చే వీడియోస్ అలాగే నేను ఇచ్చే బుక్స్ కూడా అక్కడ కూడా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు బుక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారు, పోతా ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర వచ్చిన సావేంటి? నేను ఈ వారంలో గమనించింది ఏంటంటే మీ దగ్గర బుక్స్ లేవు. ఒక దుర్గారావు ఒకటి నా దగ్గర బుక్స్ ఎట్టుకున్నాడు. సో అతని దగ్గర బుక్స్ ఉన్నాయి, అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట దుర్గారావుని అడుగుతాను. దుర్గారావు, వితౌట్ బుక్స్ కి ఉండడానికి నీకు తేడా ఏమనిపించింది? నువ్వే చెప్పు, నేను చెప్పా. బుక్స్ ఉంటే ప్రాక్టీస్ చేస్తానే బాగుంది సార్. వీడియోస్ చూసి పద్దాలు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. ఒక మైనస్ అయితే నీకు కనపడేసిందే, నీకు పాజిటివ్ అయిందా ఇది ఇప్పుడు? అవును సార్, అవును. పుస్తకాలకి నేను చెప్పే క్లాస్ కి ఒక డైమెన్షన్ కరెక్ట్ పోతా ఉన్నావు, అందుకే నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈరోజు ఇంకో పేపర్ కూడా చెప్తానన్నావు, అర్థమైందా? సరే, ఇప్పుడు వీళ్ళని కూడా నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మరి ఎందుకో నాకు తెలియదు, బుక్స్ అయితే ఎవరు కొనలా.
డైరెక్ట్ విషయం అయితే అది. నేను బుక్స్ బిజినెస్ కోసం అనట్లేదు, బుక్స్ అయితే లేవు ఫస్ట్ పాయింట్ వీళ్ళ దగ్గర. సో అందుకని వీళ్ళందరూ మైనస్ లో ఉన్నారు. ఈ రోజు నువ్వు ఏమన్నా చెప్పు సార్ మాకు రాదంటారు వీళ్ళు. నాకు అర్థమైపోయింది, ఇంకా మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే మా దగ్గర బుక్స్ లేవు, కొనేంత ఓపిక మాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాపం వాళ్ళు 4,000 ఇచ్చినారు, ఇంకా ఇమ్మంటే యాడ్ నుంచి ఇద్దాం సార్, నువ్వు ఎట్లా చెప్తే అట్లా స్వామి, అదే బుక్ పెడతా ఉండవు చూపిస్తా ఉండవు అనే మ్యాటర్లోకి వచ్చేసినారు వీళ్ళు. నాకు అర్థమైపోయింది, అది 100% అర్థమైందమ్మా. తర్వాత ఇంకొక విషయము, ఆ విషయానికి నేను ఏదన్నా ఒకటి వీళ్ళకి నాంది అంటే ఏదన్నా ఒక న్యాయం చేయాలా, నేను చేస్తాను, దానికి కూడా మాట్లాడతాను. సో ఇది మెయిన్ మైనస్. ఎందుకంటే బుక్స్ లేవు, ఒకటే మాట, బుక్స్ లేవు, ప్రాక్టీస్ లేదు, ఇంకా రాదు కూడా. ప్రాక్టీస్ అయితే చేయడానికి బుక్స్ ఉంటేనే కదా పాపం ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే లేదు. అది నీ దగ్గర ఉన్నాయా, బుక్స్ ఉన్నాయా, లేకపోతే యాప్ ఉందా? నువ్వు యాప్ తీసుకున్నావు, ఓకే. అది ఇప్పుడు నువ్వు చెప్పు, అది నువ్వు మాట్లాడు, కొంచెం మాట్లాడు అది కొంచెం. హలోను అది మనిషి లేడు. ఓ అది సరే, యాప్ తీసుకున్నావు కదా, బుక్స్ అయితే తీసుకోలేదు, నీ శక్తి మేరకు ఏదో యాప్ ఒకటి తీసుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు, యాప్ పరంగా నీకేమి కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, లేదా ఓకే యాప్ లేదు సార్ ఓపెన్ చేసి ఓపిక లేవంటావా? అన్న కరెక్ట్ చెప్పేసి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి. అంటే ఇప్పుడు బుక్ ఉంది అనుకోండి సార్, ఇప్పుడు వెంటనే ఇప్పుడు అది బుక్ లో యాప్ లో నుంచి పీడిఎఫ్ నుంచి మనం దీంట్లోకి రాసుకునేటప్పటికి టైం పడుతుంది సార్. అదే బుక్ ఉందంటే కనుక అంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వే చెప్పినావు కాబట్టి ఇప్పుడు చెప్పు, బుక్కులు కొనడానికి డబ్బు అడ్డం వచ్చిందా ఏంటి, నీ సమస్య ఏంటి? క్లియర్ చెప్పేసి, మనస్ఫూర్తిగా చెప్పేసి, అవును సార్ డబ్బులు అడ్డం వచ్చింది అంటావా ఏంటి నీ పరిస్థితి? సార్ నాకు డబ్బులు ఇబ్బంది అంతే సార్. వెరీ గుడ్, వదిలే అయిపోయి చాప్టర్ క్లోజ్. అది చాప్టర్ క్లోజ్. అతని శక్తి మేరకు ఏదో 1,000 రూపాయలు ఇప్పించుకున్నాడమ్మా, ఇచ్చాడు పాపం, యాప్ లో తీసుకున్నాడు. అప్లోడ్ ఇప్పుడు సఫర్ ఏమవుతున్నాడు అంటే, ఆ యాప్ లో ఉన్న బుక్ ఎంతున్నా సెల్ ఫోన్ ఈజ్ సెల్ ఫోన్, ఒరిజినాలిటీ ఈజ్ ఒరిజినాలిటీ. దుర్గారావు అనుభవించాడు. ఇక్కడ నాకు 2 రకాల విద్యార్థులు ఉన్నారు. పుస్తకాలు చేతిలో పట్టుకొని నేర్చుకుంటున్నవాడు దుర్గారావు, పుస్తకాలు కాకుండా యాప్ లో చూసి నేర్చుకుంటున్నవాడు ఆది. మిగిలిన వాళ్ళందరి దగ్గర బుక్కులు లేవు, యాప్ లేదు, అందుకనే వాళ్ళు ప్రాక్టీస్ అనే దానికి నిల్లైనారు. నాకు వచ్చిన అనుమానం కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు బుక్కులు లేని వాళ్ళు మాట్లాడండి, బుక్కులు లేని వాళ్ళే మాట్లాడండి. ఓకేనా? సరే ఓకే. నేను ఎందుకంటే ఇది ఎట్లుంటదంటే, తట్టా పెట్టక నీళ్లు పెట్టక అన్నం ఇస్తా రండి తిందురు అన్నట్టుంది పంచాయతీ. నాకు ఈరోజు క్లారిటీగా అర్థమైంది. సో మీ బ్యాచ్ వాళ్ళందరికీ నేను ఏదన్నా న్యాయం చేయాల్సిందే. అందుకని నేను ఒక చిన్న మాట చెప్తాను, ఎందుకంటే మీరు సఫర్ కావడం నాకు నచ్చట్లేదు. వద్దు, ఇవన్నీ పంచాయతీ నాకు వద్దు, ఓకేనా? నేనేం చేస్తానంటే, ప్రజెంట్ నేను అందరికి యాప్ ఇస్తాను. మీకు ప్రేమ ఉండి నా మీద నా కష్టాన్ని గుర్తించి, సార్ రాము గారు మీరు పాపం చాలా కష్టపడ్డారండి, ఇన్ని మెటీరియల్ రెడీ చేశారండి, నేను చెప్పుకుంటే గొప్ప 25 బుక్కులు ఆల్రెడీ కొన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అంటే దుర్గారావు ఒక్కటి కొన్నాడు, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, వేరే వాళ్ళు ఎవరైతే కొనలేదు వాస్తవానికి. ఇంకా దుర్గారావు ఇప్పుడు చెప్పంటే బాగానే చెప్తాడు. దుర్గారావు అదొక మాట చెప్పేసి, బుక్కులు ఎలా ఉన్నాయి దుర్గారావు నువ్వు చెప్పు కొంచెం. బుక్కులు చాలా అర్థవంతంగాను చాలా బాగున్నాయి సార్, పేపర్ కూడా మంచి క్వాలిటీ ఉందండి. ఓకే, పేపర్ గురించి కాదు కానీ మెటీరియల్ లోపల అర్థవంతంగానే ఉన్నాయా, బాగా నీట్ గా నీకు అర్థమవుతాయి. దీనివల్ల ఆ బుక్కులు చూసిన తర్వాత ఎస్ ఐ కెన్ లర్న్ స్పెల్లింగ్స్ అనే నాలెడ్జ్ అర్థమైపోయిందా? రాము సార్ లేకపోయినా పర్వాలేదు, నేనైనా కూర్చొని నేర్చుకోవచ్చు ఈ పుస్తకాల ద్వారా అనే ఒక పాయింట్ అని అర్థమైందా? కొంతవరకు మీరు లేకుండా నేర్చుకోవచ్చు సార్. అంటే వెరీ గుడ్. అంత అర్థమేమి, రామ్ సార్ లేకుండా 50% వచ్చేస్తుంది అని అర్థం. ఇంకా బుక్కుల వల్ల అర్థమైందా? సో అది ఇప్పుడు దుర్గారావు ఆలోచన ఏంటంటే, బుక్కులు కొన్నాడు కాబట్టి సరే ఎనీ హౌ ఇట్ ఈస్ ఫైన్, అతని వరకు నేనేం మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఆ మాట అన్నాడంటే అర్థమేమి, నీలో మనిషి కాబట్టి అన్నాడు. నేనేం డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పు దుర్గారావు వాళ్ళు అందరూ కొంటారని నేను అనట్లా, ఆశించట్లా కూడా. సో ఇకపోతే మాటలన్నీ వేస్ట్ అమ్మా. నేను ఈరోజు ఒక్కొక్కరికి యాప్ ఇచ్చేస్తాను. మీకు ప్రేమ ఉంటే, అరే రాము సార్ మీరు చాలా బాగా చేసినారు అని మీకు అనిపిస్తేనే ఎప్పుడైనా సరే 1000 రూపాయలు వేయండి అమ్మా, నేను మీ జోలికి రాను. నేను ఎందుకంటే అన్నం పెట్టి నీళ్లు పెట్టుకోకుండా ఉండడం, అన్నం పెట్టి నేల మీద పెట్టడం, తట్ట పెట్టుకోకుండా ఉండడం, ఇలాంటి రకానికి వచ్చేస్తాను నేను ఒక గురువులా.
నేను కష్టపడ్డాను, నేను బిజినెస్ కోసం అనట్లేదు, ప్రేమతోనే చెప్తా అన్నా. ఇంకా మీరు తీసుకోరు నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోరు ఇక. ఎందుకంటే ఇంకా దానికి విద్య రాదు నాన్న. నేను దాపరికం చేసి నేను దొంగనా చెప్పు? నేను కష్టపడ్డా కాబట్టి ఇంకా నేను బిజినెస్ చేయదలుచుకోలేదు. మీ దగ్గర మాత్రం నా పిల్లలు మీరంతా, సో మంచో చెడ్డో తీసుకోండి. ఈరోజు వేణు కూడా అదే మాట అన్నాడు, డబ్బులు లేవు సార్ అన్నాడు. నాకు బాధ అయింది. అన్నవా లేదా వేణు? సార్ మనీ అయినాక అయిపోయి ఇంకా మనీతోనే రావట్లేదు సార్ లోపలికి అన్నావు. ఇంకా అయిపోయి ఏం కదా, దుకాణం బంద్. అర్థమైందా? పాపం మిమ్మల్ని అన్యాయం చేయడం నాకు నచ్చలేదు. ఇకపోతే నేను ఒకటే మాట అంటాను బాబు, నా కష్టాన్ని నేను పడ్డాను, మీరు కూడా పాపం 4,000 ఇచ్చి లోపలికి వచ్చారు, అప్పట్లో కాదన్ను. మళ్ళీ డబ్బులు అంటే కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి మీకు ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు, రాము సార్ విలువ తెలిసినప్పుడు నాకు 1000 రూపాయలు పంపండి అమ్మా. సార్ మీరు నాకు అప్పట్లో యాప్ ఇచ్చారు సార్, మీరు మేము పెట్టుకోం సార్ అనేవాళ్ళు 1000 రూపాయలు పంపుకోండి, లేకపోతే వద్దు. నేనైతే ఇప్పుడు ఒక్కొక్కరిని పేరున అందరికి ఇస్తాను. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, రేపు శుక్రవారం కదా, ఈ శనివారం కానీ కొంచెం ఈ 2-3 రోజులు యాప్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను క్లాస్ అయితే తీసుకోను, ఎందుకంటే మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలి. అర్థమైందా? ఇప్పటి వరకు నేను ఒక 5 అక్షరాల వరకు చెప్పాను కదా, మీరు ప్రాక్టీస్ చేసుకొని క్లియర్ అప్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమవారం వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను వేరే రకంగా వెళ్తానన్నాను, మనకు ఒక మాట అన్నాను, నేను కొంచెం వేరే రకంగా వెళ్తాను అన్నయ్య, కొంచెం నాకు టైం ఇవ్వండి అన్నాను. నేను కూడా రేపు కొంచెం ఉపయోగించుకుంటా ఆ పని చేయడానికి. నేను కూడా ఒక 2 రోజులు మీకోసం నేను ఉపయోగించుకుంటా, నా పద్ధతులు నేను ఫాలోఅప్ చేసుకుంటూ వస్తాను. సోమవారం రోజు అందరూ కనీసం ప్రాక్టీస్ అన్న చేసుకుంటండి. మా దగ్గర ఏముంది సార్ ప్రాక్టీస్ చేయని, కానీ ఇప్పుడు అనంతండి. ఇంకా నేను అందరికీ యాప్ ఇస్తా, పిలిచి మళ్ళీ అందరికీ యాప్ ఇస్తాను బాబు. నేనేమైనా తప్పుగా చెప్పింటే ఇప్పుడే మాట్లాడండి, లేదు సార్ అంటే నేనేం మాట్లాడలేను. ఇక మాట్లాడండి, అందరూ మాట్లాడండి. నాకు ఏం డబ్బు గురించి వద్దు బాబు, మీరందరూ నా పిల్లలు. సరే పోతే నష్టం కష్టం అనేది మనం మాట్లాడుకోకూడదు, తప్పవుతుంది. నేను ఇంకా మిమ్మల్ని మభ్య పెట్టుకోవడం దలుచుకోవాలా ఏంపా? అది ఏమీ లేకోకుండా అన్నం చెప్పమ్మా. మీరు మాకు న్యాయం చేసినప్పుడు మేము మీకు అన్యాయం చేయం సార్ ఎప్పటికైనా. లే బాబు, అందుకని నా పిల్లలు అన్నాను అన్నప్పుడు పిల్లల దగ్గర ఇంకేం మాట్లాడతావు చెప్పినానా? చెప్పు. ఇప్పుడు ఆ పిల్లడు డైరెక్ట్ వేనేమంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నిటి అయిపోయా. ఇంకా నేనేం మాట్లాడాలి చెప్పు? డబ్బులు లేకోకుండా చదువుకోకుండా అంటే వెయిట్ చేయడం అనేది బిజినెస్ అయితే నేను బిజినెస్ చేస్తామంటే అవపా అని. ఎందుకు నేను అదింత మళ్ళీ స్టార్టింగ్ ఎందుకు డబ్బులు అడిగినామంటే, బాబు నేను 6 నెలలు కూర్చొని కష్టపడ్డాను నాయన, నా ఎముకలు ఇరిగినాయి, కొంచెం అందరూ తలాకు 1000 రూపాయలు వేస్తారేమో అని ఆ ఉద్దేశంతోనే చెప్పా. ఇప్పుడు కంటున్నా నా కష్టాన్ని గుర్తిస్తే డబ్బులు వేయండి, లేకపోతే వద్దు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే విను చెప్పండి మాట్లాడండి. అంటే ఏం లేదు సార్, మేము ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు రీడింగ్ అనేది మీరు మాకు చెప్తారా ఎలాగా అనేది? బాబు అక్షరాలు పడగొట్టుకుపోతేనే రీడింగ్ వస్తుంది, సొంతంగా చెప్పుకుంటూ పోతే స్పెల్లింగ్స్ వస్తూ ఉంటాయి, నీటికి వెళ్ళిపోతూ ఉంటది. 6 పుస్తకాల వరకు మొత్తం స్పెల్లింగ్సే ఉంటాయి, చదివే విధానం వస్తుంది. 6 పుస్తకాల వరకు 5 అక్షరాల స్పెల్లింగ్స్ వరకు దన్న ఎట్లుండాలో తెలిసిన. ఇప్పుడు ఒకరొకరిన బాగా చెప్తున్నారు కదా, ఇద్దరు చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఆమె పాపము ఇంగ్లీష్ బాగా చెప్పా, మీరు చూసినారు కదా, తప్పేం లేదు కదా. ఇంగ్లీష్ తెలుగు చూస్తా అంటే తప్పు, ఇంకా నేను చెప్పకూడదు, ఇంకా అప్పుడే తప్పు చెప్తాంది కదా. నేను ఒకరిని నిందించడానికి అనట్లా, మీ మైనస్లు మీకు చెప్తున్నా. కొంతమంది తెలుగు బాగా చదువుతారు, ఇంగ్లీష్ చెప్పంటే చేస్తా అంటారు. కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా. కాబట్టి అంటే ఏం లేదులేండి, నిన్న మీరు చెప్పినాక మీరు ఎట్లా రీడింగ్ అయితే చెప్పారో అలానే రీడింగ్ చేసాం మేము. అందుకే నువ్వు ఒక పేపర్ అయిపోగొట్టినావు, ఆడ అయిపోగొట్టుకొని 2వ పేపర్ కూడా నువ్వు రెడీ అవ్వు దుర్గారావు. అది వితౌట్ ప్రాక్టీస్ నువ్వు ఆ మాట అనవు, తెలుసా? మీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనిషి కూర్చొని ఇంట్లో అవన్నీ హోంవర్క్ చేసినోడికే మనిషి ధైర్యం వస్తుంది. పరీక్షల్లో కానీ ఇంకొక దగ్గర కానీ నేను రాయగలుగుతాననే ధైర్యం వస్తుంది. ఇంకోటి, ఆ ధైర్యానికి కారణం కూడా పుస్తకాలే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నా పుస్తకాన్ని ముందు పెట్టుకుంటున్నావు, 10 నిమిషాలైనా పెట్టుకుంటున్నావు, కూర్చుంటున్నావు, రాసినావు కాబట్టి అదింత నీకు వస్తుంది, లేకపోతే రాదమ్మా. నేను వీళ్ళందరినీ పుస్తకాలు కొనమంటే మూర్ఖత్వం అవుతుంది. పుస్తకాలు కొనొద్దండి, కనీసం ఈజీ మెథడ్ ఏదో యాప్ లో పెట్టాను, ఆ యాప్ మీకు ఇచ్చాను, తీసుకోండమ్మా పోండమ్మా అని చెప్పగలుగుతావు ప్రేమతో. నేనైతే నా పేపర్ నువ్వు బుక్కులు చూసినావు కదా దుర్గారావు, నిజంగా చెప్పు, ఆ బుక్కులు 4000 వర్త్ఫుల్ కాదా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. వర్త్ఫుల్లే సార్, వర్త్ఫుల్లే. మాట్లాడడానికి లేదు దుర్గారావు. ఇంకోటి తెలుసా, 1 డే వర్క్ అది. మీరు ఏమన్నా అనుకోండి, ఆ వర్క్ 1 డే వర్క్ అది. 24 గంటలు రామసార్ దాంట్లో ఉండాలి. ప్రింట్ కొట్టాలంటే 3 గంటల సేపు అవుతుంది దుర్గారావు. 1800 పేపర్లు నాన్న, 1800 పేపర్లు 2 జిరాక్స్ మిషన్లు పెడితే 3 గంటల సేపు పడుతుంది ప్రింట్ మొత్తం బయటికి రావడానికి.
ఫస్ట్ పని అది. నేను తీసుకుంటా సార్. తర్వాత మాట్లాడదాం మనం భారతి గారు, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం, నేను యాప్ ఇచ్చాను భారతి గారు మీకు ఆల్రెడీ. భారతి గారు యాప్ ఇచ్చాను కదా, చూస్తున్నారో లేదా అసలుకు? సరే ఇప్పుడు చెప్తాను, మళ్ళీ మాట్లాడదాము. భారతమ్మ ఒక్క నిమిషము మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాము. ఫస్ట్ వీళ్ళకు యాప్ ఇచ్చేద్దాం, టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, ఫస్ట్ ఒక్కొక్కరు వచ్చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. యాప్ లేకోకుండా సంసారం కాదమ్మా, అది నాకు నాకే నచ్చల. పిల్లల్ని మళ్ళీ ఇంత అన్యాయం చేస్తే బాగుండదు. దయచేసి మీరందరూ తీసుకోండి, యాప్లు తీసుకొని చక్కగా నేర్చుకోండి, చదువుకోండి. ఫస్ట్ నంబర్ చెప్పండి, ఒక్కొక్కరు రండి. మీరే చెప్పాలా, డైరెక్ట్ కనపడుతుంది కదా మీకు. నంబర్ చెప్పండమ్మా, ఎవరో ఒకరు. గణపతి నువ్వు చెప్పు ఫస్ట్. నీ దగ్గర యాప్ లేదు కదా సార్, నాకు యాప్ లేదని చెప్పు, నంబర్ చెప్పు. ఉన్నవా లేదా? కనీసం మాట్లాడితే కూడా సమాధానం లేదు. గణపతి చెప్పప్ప, నంబర్ చెప్పున్నామే. 96659 అక్కడ చూస్తా ఉండు, కరెక్టా కాదా? వచ్చిందిలే గణపతి. రైట్, వెంటనే యాప్ ఓపెన్ చేసుకొని మూడో బొమ్మ ఫోనిక్స్ అని ఉంటది, అది ఓపెన్ అయిందా లేదా చెక్ చేసేసుకో ఈ లోపు. రైట్ బాబు, ఇంకొకరు రండి అమ్మా. గణపతి అయిపోయింది చూడు, చూసుకో నువ్వు. బలరాముడు 7780 ఉండు. ఎవరు మాట్లాడుతుండేది? ఎవరు? కృష్ణుడు. నంబర్ చెప్పు కృష్ణుడు. 7780 సార్. 7780 6090 ఇదే సార్. అంతేనా? అయిపోయిందా? ఓకే, కృష్ణుడు వచ్చినావు. ఆల్రెడీ నీ దగ్గర యాప్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, యాప్ ఉంది నీ దగ్గర, దాంట్లో ఫోనిక్స్ లో అంటే మూడో దాంట్లోకి వెళ్ళిపో. ఇంకా నువ్వు కూడా చెక్ చేసుకోపో. ఇట్లా ఈడే ఉండాలా, ఈడే ఉండి చెక్ చేసుకొని రండి లోపలికి. జయశ్రీ మేడం, నీకు యాప్ ఉంది కదా? బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఉంది, యాప్స్ ఉన్నాయి, కాబట్టి నో ప్రాబ్లం. యాదలక్ష్మి, నీ నంబర్ చెప్పినానా? యాదలక్ష్మి, యాప్ ఉందా? యాప్ ఉందా? వెరీ గుడ్, ఓకే తీసుకున్నావు, వెరీ గుడ్. వదిలే. వేణు, నువ్వు చెప్పప్ప, నీ నంబర్ చెప్పు సార్. 91 548 వచ్చేసింది. అప్పుడు పేరు వస్తుంది ఇక్కడ. ఓకే నాన్న, నువ్వు కూడా తీసుకోపో. రైట్, ఓపెన్ చేసుకొని ఓపెన్ అయింది సార్, లేదు సార్ అని చెప్పు. నెక్స్ట్ బలరాముడు, నీకు ఫోనిక్స్ ఉందా లేదా స్వామి? నంబర్ చెప్పు స్వామి, నంబర్ చెప్పు. 98667 ఉండు స్వామి, నిదానం చెప్పు. 9866 204 355 ఓకే ఫైట్ స్వామి. ఆల్రెడీ నీకు యాప్ ఇచ్చాను, లైఫ్ టైమ్ లో ఉన్నారు స్వామి. కానీ ఇప్పుడు ఫోనిక్స్ లో వెళ్ళాలి స్వామి. దాని పక్కన ఫోనిక్స్ అని ఉంటది, అది ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోండి ఈ లోపు. ఇంకా ఎవరున్నారు? అది నీ దగ్గర ఉంది, ఓకే. భారతి గారు, మీ దగ్గర ఉందా లేదమ్మా? నంబర్ ఏమన్నా ఉందా? ఉన్నది. తర్వాత మాట్లాడదాం. ఓకే ఉండండి. తర్వాత కోలా సురేష్, నీ దగ్గర ఉందా? కోలా చెప్పు, నంబర్ చెప్పు. ఎంతమంది? ఎందుకు మీ ఇంట్లో జనాలు ఉంటారు ఎప్పుడు? ఎందుకు అంత గలాట వస్తుంది స్వామి నీతో? 81 43 57 9496. ఆల్రెడీ నీ దగ్గర యాప్ అయితే ఉంది. ఇప్పుడు ఓపెన్ యాప్ ఓపెన్ చేసుకో, ఫోనిక్స్ లో పోయి అన్ని బుక్లు ఓపెన్ అయిపోతాయి చూడు, 25 బుక్లు ఉంటాయి, చెక్ చేసుకోపో. అందరు చెక్ చేసుకోండమ్మా. ఇప్పుడు అందరికి నాది కూడా చెప్పమంటారు సార్? ఏదమ్మా పేరు? కుసుమ గారు, మీకు ఆల్రెడీ యాప్ ఇచ్చాను కదా, నేర్పించేసాను. యాప్ ఉంది, చదువుతున్నారు కదా ప్రాక్టీస్ కి. బుక్స్ కూడా ఉన్నాయి. బుక్స్ ఉన్నాయి కదా. అది వేరే వాళ్ళు ఇంకా ఎవరమ్మా? రంజిత్ ని సార్. నేను. ఎవరు పేరు? రంజిత్. ఒరే నాయన చెప్పరా, నీ నంబర్ చెప్పరా నాయన. 7989 ఉండమ్మా 7989 129 19 అయిపోయిందా? ఏడుందరు నాయన? రంజిత్ పేరే లేదు, యాప్ లేదు. కరెక్ట్. 7989 129 619. అది ఇక్కడ 6 పోయింది కాబట్టి అక్కడ నీ జంప్ అయినావు. ఓకే ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు ఒకసారి ఫోనిక్స్ ఓపెన్ చేసుకోండి, అందరూ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా అందరికి ఇచ్చా, ఇంకా అందరి దగ్గర యాప్లు ఉన్నాయి. ఇప్పుడు సోమవారానికి నేను రేపు కొంచెం వేరే పని చేసుకోండి మీకోసమే, మళ్ళీ నేనేం కావాలని కాదు.
మీకు ఒక మంచి రూట్ లో తీసుకొని పోవడానికి కొంచెం మంచి మెటీరియల్ ఇస్తున్నా. ఆ మెటీరియల్ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం ఉండండి, అందరితో మాట్లాడతా. ఫస్ట్ యాప్లో వచ్చినా లేదో చెక్ చేసుకోండి, అందరూ చెక్ చేసుకోండి. బలరాముడు స్వామి చెక్ చేసుకో స్వామి. దుర్గారావు దగ్గర ఆల్రెడీ ఉంది, యాదలక్ష్మికి ఇప్పుడు ఇచ్చిన ఉంది, ఆల్రెడీ ఉంది. కృష్ణుడు ఇప్పుడు ఇచ్చిన, ఆది నువ్వు ఉంది ఆల్రెడీ, రంజిత్కి ఇచ్చిన, గణపతికి ఇచ్చిన. భారతమ్మ నీ దగ్గర ఉందా లేదా? రాచూరి ఉన్నా సార్, యాప్ ఉంది కదమ్మా. నేను ఇప్పుడు ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలనేది నేను చూపిస్తాను. ఆ పద్ధతి ప్రకారంగా 3 రోజులు మీకు టైం ఇస్తాను. చక్కగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి, చెప్తాను. నేను ప్రాక్టీస్ అన్నా చేయండి అమ్మా దయచేసి, ఓకేనా? చెయ్యాలమ్మా, నోరు రావాలా. చేస్తున్నావు, ఓకే. చెప్పనీకే ముందడుగు రావాలి. నేను చదవనికి కూడా రెడీగానే ఉన్నా సార్. అంతే, అవార్డ్స్ అయినా చదవ. సరే, ఇప్పుడు మళ్ళీ పెడతాను, చదువుదు. సంతోషం, ఓకేనా? నువ్వు చదువుతానంటే ఎందుకు వద్దంట. ఒక్క నిమిషం సురేష్, మ్యూట్ పెట్టి మాట్లాడుకో. సరే, ఒక్క నిమిషం ఉండండి, నేను వస్తాను మీ రూమ్ లోకి. ఒక్క నిమిషం. బలరామ స్వామి మ్యూట్ పెట్టుకోండి, ఇంట్లో సౌండ్స్ పెట్టకండి. మ్యూట్ పెట్టండి స్వామి, మ్యూట్ పెట్టుకోండి. రైట్, ఒక్క నిమిషం ఉండండి, యాప్ చూపిస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, అందరు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఓకే, రైట్. ఇప్పుడు యాప్ ఇలా ఉందమ్మా, ఓకే? చూస్తున్నారు అందరూ? ఓకే, రైట్. ఇట్లా యాప్ ఓపెన్ అవుతుందమ్మా, అందరి దగ్గర ఉంది ఇప్పుడు యాప్. మీరు ఏం చేస్తారంటే, ఇట్లా ఓపెన్ అవుతుందమ్మా, దీంట్లో పోవాలా. చూసుకోండి అమ్మా అందరు, దీంట్లో పోవాలా. 3వ బొమ్మ వస్తుంది ఇక్కడ. ఇట్లా వచ్చిందమ్మా, దీంట్లో పోవాలి. చూడండి, ఫోనిక్స్ సంవత్సరం కోర్స్, దాంట్లో స్పెల్లింగ్స్ ఏమ్మా. దీన్ని ఓపెన్ చేస్తే అమ్మా, ఒక్క నిమిషం, ఇట్లా ఓపెన్ అవుతుందమ్మా. ఇట్లా ఏమంటే ఇంకా పైన వీడియోలు పెట్టలేదమ్మా. మీ వీడియోలన్నీ ఇక్కడ సెట్ అవుతాయి. ఇంకా వీడియోలు అయితే రాలేదు. ప్రజెంట్ బుక్లు ఉన్నాయి కదమ్మా, ఇది ఓపెన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి అమ్మా, దీన్ని ఓపెన్ చేయండి. వస్తుందమ్మా. ఓహో, స్క్రీన్ రావట్లేదా? సత్యగొర్రె, స్క్రీన్ రావాలనే లెక్కకు. ఇప్పుడు వస్తాం చూడండి. వచ్చిందిలేమ్మా, వచ్చింది. ఇప్పుడు ఇది దీంట్లో పోవాలి. చూడమ్మా, దీంట్లో పోవాలి. దీంట్లో ఉండండి ఒక్క నిమిషం. మళ్ళీ చూడండి, ఫస్ట్ నుంచి చూపిస్తా. ఇది ఓపెన్ చేయాలి, రాము ఇంగ్లీష్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది, ఫోనిక్స్ అని వస్తుందమ్మా. దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోనిక్స్ పీడిఎఫ్స్ అని వస్తుంది, వస్తుంది. ఇంకా దీంట్లో నుంచే మొత్తం 25 బుక్లు ఉంటాయమ్మా. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకుంటే బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4 అలా 25 బుక్స్ ఉంటాయమ్మా. ఓకే సార్. అందరు చూడండి అమ్మా, మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, బుక్ నెంబర్ 1 ఇట్లా ఓపెన్ చేయండి. దీన్ని కింద స్టార్ట్ రీడింగ్ అని వచ్చితే కింద పేపర్లు ఎన్ని పేపర్లు ఉన్నాయని అర్థమవుతుంది. ఒకవేళ అది కాకుండా పైన వచ్చితే ఓన్లీ బుక్ ఒకటే ఓపెన్ అవుతుంది. అర్థమైందమ్మా? దీన్ని కూడా మాట్లాడమ్మా. ఎవరు మాట్లాడరా? ఇట్లాంటివన్నీ మాట్లాడారు సార్, మాట్లాడండి కొంచెం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అమ్మా,
పుస్తకం 1 ఇవన్నీ చదవండి. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ పేపర్ ఏముంది, థర్డ్ పేపర్ ఏముంది, నోట్స్ రాసుకోండి అవసరమైతే. బుక్ నంబర్ 1లో మీకు పైన కనబడుతుంది, ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు అనేది ఇక్కడ కనబడుతుంది. బుక్ నంబర్ 1 పైన చూడండి కనబడుతుంది. బుక్ నంబర్ 1 పేజ్ నంబర్ 4, మళ్ళీ బుక్ నంబర్ 1 పేజ్ నంబర్ 5, బుక్ నంబర్ 1 పేజ్ నంబర్ 6. ఇవన్నీ చదవాలమ్మా. ఇంట్లో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయండి. అలా 6 అంకెల వరకు, 6 అక్షరాల వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుని రండి. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ 5 అక్షరాల వరకన్నా చేయండి అమ్మా. 6 కూడా చేయండి, కావాలంటే వస్తే రాని, లేకపోతే లేదు. 5 అక్షరాల వరకన్నా నేర్చుకుని రండి అమ్మా. మాట్లాడానమ్మా. ఓ అమ్మలు అక్కలు, రేపు తీసుకుందామా వద్దా మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా. నేనైతే ఒక చిన్న పని చేస్తున్నా, ఆ పనికి కొంచెం నాకు బ్రేక్ ఇస్తానంటే సంతోషం. వద్దు సార్ నాకు హాలిడే వద్దు, మీరు కంటిన్యూ చేయండి అంటే మళ్ళీ తీసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎట్లా చెప్తే అట్లా. అందరూ మాట్లాడండి, మీ ప్రేమతో నేను మాట్లాడుతున్నా. నేను రేపు ఎందుకు హాలిడే అంటే హాలిడే అనే కాదు, కొంచెం గ్యాప్ తీసుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే, మీకు యాప్ ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు. అంటే ఫ్రీగా అంటే ఏమో జస్ట్ ఇచ్చాను, ఇంకా మీకు ఇబ్బంది లేకుండా. ఓపెన్ అయిందా లేదా చూసుకోండి అందరూ. ఇవన్నీ వచ్చినాయా లేదా, అన్ని బుక్లు ఓపెన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే సార్, ఒక 2 రోజులు మీకు మాకు కొంచెం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 days శుక్ర శని ఆది, మీరు 3 days యాప్ మీద పడండి. కొంచెం బుక్ మీద వెళ్ళండి, నీట్గా బుక్ మీదకి వెళ్ళండి, చదువుకుంటూ పోండి. ఈ బుక్ అయిపోగొట్టండి సాధ్యమైనంత వరకు. మీరు ముందుకు పోతా ఉండండి, నేను వెనుక నుంచి వస్తా ఉంటాను. లేదు కనీసం నాతో పాటు అందుకుంటూ రండి. అందరూ మాట్లాడండి, ప్రేమన్నా మాట్లాడండి. ఓకే సార్. రంజిత్ అందరూ అది సరే ఓకే తీసుకోండి అంటే తీసుకుంటా. రేపు మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదు మాట్లాడుకుందాం, తప్పేం లేదు. ఓకేనా, క్లియరా? తీసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు, తీసుకుందాం. ఓకేనా, రైట్. సో దయచేసి ఇక ప్రాక్టీస్ చేయలేదని మాత్రం మీ నోటిని కట్టిపడతాయండి. ఓకేనాపా, అది ప్రాక్టీస్ లేదని మాత్రం అనకండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. తర్వాత అర్థాలు వెతకద్దండి, టెన్షన్ పడకండి. నాకు పలకనికి రావాలంటే కట్ చేసే విధానం రావాలి. కట్ చేసే విధానము ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th ఈ 6 పుస్తకాల వరకు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. 7వ బుక్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదకి వెళ్ళిపోతాం, అది కామన్. అలాగే సార్. నీకు ఫస్ట్ రాయడం చదవడం రాదు, నీకు స్పెల్లింగ్స్ రావు. నీకు కావాల్సింది ఫస్ట్ కట్టింగ్స్. అది మీకు అది ఎక్స్పీరియన్స్ పొందితేనే అర్థమవుతాయి, దాని విలువలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఎందుకు ప్రపంచం మొత్తం స్పెల్లింగ్స్ రావని ఏడుస్తున్నారు ఒకసారి చెప్తారా ఎవరన్నా? డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు ఇంగ్లీష్లో వాళ్ళు, ఏదో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పట్లా, ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ చెప్పట్లా, ఎవరు చెప్పట్లా. మెయిన్ కారణం అది. మీకు అది అర్థం కావాలి, నా బాగా ఏందని మీకు అర్థం కావాలి. ఇంగ్లీష్ మీడియం పిల్లలకే చెప్పారు, మీరు ఎవరు? కాబట్టి మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఫిక్సప్ కావాలంటే మీరు కంపల్సరీ 6 బుక్ బేసిక్ నాలెడ్జ్. అది అర్థాలు ఎత్తుకద్దండి, అర్థాల కోసం కాదు అవి, కేవలం కటింగ్స్ చేయడం. 5 అక్షరాలు వస్తే ఎట్లా కట్ చేసుకోవాలా, 6 అక్షరాలు వస్తే ఎట్లా కట్ చేసుకోవాలా, ఎట్లా పలకాలా. కొంచెం ఈ అమ్మ తెలుగులో ప్రిఫరెన్స్ తీసుకోవాలా. యాదమ్మా చాలా వీక్ ఉన్నావమ్మా. డైలీ తెలుగు పేపర్ ఏదో ఒకటి ఒక ఇది వస్తుంది, అది వేటు అని ఒకటి వస్తుంది చూడమ్మా, అది డైలీ చదువుతాలి బావగారితో. వేటు అని ఏదో వస్తుంది చూడమ్మా, ఏమంటారు దాన్ని? కాదు 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 కాదు, ఒక్క నిమిషం అనండి. వేటు హౌస్ కాదు, వేటు న్యూస్ హౌస్ కాదయ్యా పెద్ద మనిషి. వేటు న్యూస్లే. యాదమ్మా నీకోసం మాట్లాడుతున్నాము అను. వేటు న్యూస్ అని, వేటు వింటే ఏమొస్తుంది, నమస్తే కొట్టాలా, హాయ్ అనాలా, బాయ్ అనాలా. వేటు న్యూస్ అని ఒకటి యాప్ ఉందమ్మా, ప్లే స్టోర్ లో పో, కావాలంటే నాకు తర్వాత కాల్ చేయి. వేటు న్యూస్, దాని పేరేమి వేటు న్యూస్. అమ్మా దాంట్లో తెలుగుకి సంబంధితమైన న్యూస్ ఉంటదమ్మా. ఒక్కొక్క ఫోటో ఉంటది, దాని కింద న్యూస్ ఉంటదమ్మా. నువ్వు డైలీ చదవాలా, అర్ధగంట చదవాలా. చదవాలా, నో కంపల్సరీ.
చదవాలంతే. అప్పుడు నీకు తెలుగు మీద గ్రిప్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీద గ్రిప్ వస్తుంది. చదవంగా ఇంగ్లీష్ ఎలాగో నేర్చుకుంటుంటావు కదా, దానికి మిక్సప్ చేయాలి. నీ దగ్గర చూసిన మైనస్ నేను అదొకటే చూసుకో, ఇంకా నీ ఇష్టం ఎట్లా కష్టపడతావు వాళ్ళు వద్దుగా. ఇప్పటి నుంచి క్లారిటీ తీసుకో, ఓకేనా? అది యాప్ను కూడా ఓపెన్ చేసి ప్రతిదీ పుస్తకం రూపకంగా దాని పక్కన రాసి పెట్టింటాను కదా, మరి ప్రాక్టీస్ చేయి. నేను ఇక్కడ అడిగే ముందరే నువ్వు ప్రాక్టీస్ చేయాలా, ఓకేనా? అందరూ రైట్ అమ్మా? కొంచెం లేట్ అయినా చింత లేదు, పర్ఫెక్ట్గా పోదామండి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పేస్తానండి, ఎవరు టెన్షన్ అయితే తీసుకోవద్దండి. కొత్త స్టూడెంట్స్ అని భావించండి, పాత వాళ్ళకు కూడా చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. పాత వాళ్ళు ఎవరైతే గణపతి కానీ మన వీడు రంజిత్ కానీ వేణు వీళ్ళంతా పాత మనుషులమ్మ. పాపం వచ్చి 5 నెలలు అయ్యే వాళ్ళు వీడే ఉంటారు, మేమంటే అది అంటున్నారు, అది ప్రాబ్లం. కాబట్టి మీరు ఎవరు ఫీల్ కావద్దండి, అందరూ కొత్తగానే ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మా ఇంజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, అంతే. ఓకేనమ్మా? ఏమైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? కుసుమ గారు, ఈ అమ్మ ఎవరు మన ఈ అక్క ఆడిపోయి భారతక్క. ఓ భారతమ్మ, ఇక్కడ ఎప్పుడు అమెరికాలో ఉండవా, ఆడుండవు? యుఎస్ లోనే ఉన్నది సార్. నువ్వు ఆ కుసుమ ఇద్దరు ఒకటే, టీమ్స్ సేమ్ యుఎస్ఏ. అవునమ్మా. భారతమ్మ కూడా, కుసుమ గారు భారతమ్మ కూడా యుఎస్ఏ, మొన్న జాయిన్ అయింది అక్క కూడా. అది మీ ఇద్దరికి, ఎందుకంటే మాట్లాడమనండి, అయితే నా నెంబర్ ఇస్తే మాట్లాడుతుర్లేండి, ఏం కాదు మాట్లాడుతుర్లేమ్మా, నేను ఇస్తాలేండి, ఒకరికొకరు కలుపుతాం, మాట్లాడండి. అప్పుడప్పుడు మాట్లాడుతా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటది. చదువుకోండి, ఏమైనా టైం సేవ్ అవుతుందంటే చదువుకోండి. ఎందుకంటే అమెరికాలో మీకు వేరే గతి లేదు, చదువుకోవాలంతే, టైం పాస్ కాదు. అంతేగా మరి, అంతేగా. నేను తర్వాత మీ ఇద్దరిని కలుపుతాలే వాట్సాప్ లో, ఓకేనా? అది ఓకే. భారతమ్మ, ఇష్టం ఉంటేనే కలవండి. ఏమ్మా, నా నంబర్ ఆయనకి ఎందుకు ఇస్తాను, కొట్లాడుతూ అనుకో మళ్ళీ నేను పోతాడు మధ్యలో. అట్లా ప్రేమ ఉంటే ఇద్దరు మాట్లాడుకోండి, తప్పేముంది. మరి అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఇతరులు నన్నే రా ఇండియాకి వచ్చినప్పుడు కలుపుతుంది, అడిగిపోతుంది. సరే, ఓకేమ్మా మరి, ఓకే రైట్. అందరికి బాయ్ బాయ్. చేయండి నేర్చుకోండి ఫస్ట్, మీరు బాగా పడితే చాలు మాకు, ఎంత. ఓకేనా? రైట్. స్వామి చెప్పు స్వామి. ఉండండి, వేరే వాళ్ళు. బలరాముడు స్వామి చెప్పు స్వామి. 1000 స్వామి, 1000 అంతే. ఓకే స్వామి, రైట్. ఓకే రైట్. అందరికి బాయ్ బాయ్ అమ్మా. రేపు కలుద్దాం. చెప్తాండి సార్. మండే అర్థం కాలే. మండే రోజు దివాళీ ఉంది, దివాళీ చేద్దాం. రేపు వస్తాను నేను, రేపు కామన్ గా క్లాస్ తీసుకుంటా. మండే మామూలు ఇంకా దీపాలు అంటే అందరం దీపాలు చేద్దాం, ఓకేనా? ఈడొచ్చి చేద్దాం, ఏమైనా పామంటే ఆడ నుంచి ఒకటి ఈడ పట్టుకుంటా, ఓకేనా? రైట్. మళ్ళీ మండే రోజు కలుద్దాం. రేపు ఏడున్నర తర్వాత 9 కావచ్చు, 10 కావచ్చు, అది మన ఇష్టం, అంతే. మనం 7:30 కలుస్తున్నాం, అందరికి 7:30 నుంచే టైం, ఓకేనా? మనం ఉండేది ఎంతసేపు అయినా ఉండొచ్చు, 9కి వెళ్ళొచ్చు, 9:30 వరకు ఉండొచ్చు, మన ఇష్టం అది, ఓకేనా? రైట్. వెళ్ళిపోవచ్చు అమ్మా, అందరూ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జంప్ అయిపోవచ్చు. ఓకే బలరాముడు స్వామి, ఓకే స్వామి, బాయ్ స్వామి. రైట్, బాయ్. అందరు వెళ్ళిపోండి మా, అందరు బాయ్, అందరికి బాయ్. ఓకే బాయ్. ఓకే రైట్ అమ్మా, వెళ్ళిపోవచ్చు. దుర్గారావు, కృష్ణుడు, ఆది, కొల సురేష్, భారతమ్మ, అందరు జంప్ అయిపోండి, నో ప్రాబ్లం. గణపతి వెళ్ళిపో. లేదు నాన్న, సురేష్ నేర్చుకోండి, బాగా నేర్చుకోండి అబ్బా. రైట్. ఓకే నాన్న, బాయ్. ఓకే బాయ్. కుసుమమ్మ బాయ్, ఆది బాయ్. రైట్, బాయ్ అమ్మా, అందరికి బాయ్. సన్నగడం ఉన్నారా? లైవ్ లైవ్ ఉందా ఇంకా?